ఒకప్పుడు జన్మభూమి, శ్రమదానం అన్నటువంటి పేరుతో మీ ఊళ్ళని ఎంచుకోండి, మీ ఊరికి రండి, కదలి రండి, జన్మభూమిని మార్చుకుందాం అంటూ పాట పెట్టుకుని చంద్రబాబు గారు తిరుగుతూ ఉండేవాళ్ళు. దాంట్లో ప్రభుత్వానికి ఖర్చు ఏం లేదు, చంద్రబాబు గారు హెలికాప్టర్ ఖర్చు తప్ప. మిగతా అది ఆ ఎన్ఆర్ఐ వచ్చి ఆ ఊళ్ళో రోడ్డే ఇస్తాను నేను, లేకపోతే ఒక స్కూల్ కట్టిస్తాను, లేకపోతే స్కూల్లో గది కట్టిస్తాను అంటే ప్రచారం బాబు గారికి, పైసలు వాళ్ళది. అట్లాగే ఇప్పుడు మరొక కొత్త ఫార్ములా తీసుకుని వచ్చారు. ఇప్పుడు అన్న క్యాంటీన్ అట్లా అనడానికి లేదు, ఎందుకంటే కొంత ప్రభుత్వపు సొమ్ము పెడుతుంది, దాంట్లో కూడా ప్రజలే విరాళాలు ప్రభుత్వపు సొమ్ముతో ఆరంభించారు కాబట్టి గుడ్. ఇప్పుడు ప్రజల సొమ్ముతోనే చేపిస్తున్నారు, దానికి డబ్బులు తగ్గినప్పుడు ప్రభుత్వం పెడుతోంది. ఇప్పుడు వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓపిక లేనోళ్ళు కాకుండా ఓపిక ఉన్నోళ్ళందరితో ఒక సిల్వర్ స్టీమ్ అని తయారు చేస్తారట. ఒక 50,000 మంది రిక్రూట్ చేసుకుంటారట. వాళ్ళందరూ ప్రభుత్వ కార్యాలయాల్లో, స్కూళ్ళల్లో ఇట్లాంటి వాటిలో పనిచేస్తూ మోటివేట్ చేసేటటువంటి వ్యవహారం. అంటే పెద్దరికపు గౌరవం అన్నటువంటి, తద్వారా ఆ తరానికి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది, అది బాబు గారికి ఎసెట్ అవుతుంది. అదే సందర్భంలో ఆయా సంస్థలకి ఒక సలహాదారుల టైపులో ఇచ్చినట్టు ఉంటుంది, గౌరవంగా పనిచేయడం తప్పించి ఇక్కడ ఏం డబ్బులు ఉండదు. ఇప్పుడు మొన్న అదేది P4 అన్నారు, అది ఇంతే. ఇవన్నీ ప్రచార ఆర్భాటాలు. ప్రజలు ఇవి కోరుకుంటున్నారా అంటే ఎలైట్ సెక్షన్స్, మేధావి వర్గం, విద్యావంతులైన వర్గం మంచి ఆలోచనే కదా, బాగా తప్పే ఉందంటారు. బట్ వీళ్ళు అక్కడ ఏకు మేకై కూర్చుంటారు. ఒకప్పుడు ఇట్లాగే చంద్రబాబు గారు పోలీస్ ఫ్రెండ్లీ అని ప్రతి పోలీస్ స్టేషన్కి కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 5గురో 6గురునో పోలీస్ మిత్ర అని ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చేవాళ్ళు. దాన్ని తీసుకుని వాళ్ళు అక్కడ పనిచేసే పోలీసులకి అక్కడ తమ సమాజం మధ్యలో జరుగుతున్న ఇష్యూస్ ఇన్ఫార్మ్ చేస్తుండాలి. ఒక రకంగా చెప్పాలంటే డెకాయిస్కి ఓపెన్ ఐడెంటిటీ కార్డు అనమాట. తీరా చూస్తే కొన్నాళ్ళు పోయాక వాళ్ళే సెటిల్మెంట్లు తీసుకురావడం బిగిన్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఒక టీచర్ గారు తన మీద బయట నుంచి ఉద్యోగంతో సంబంధం లేనివాడు వచ్చి సలహా ఇస్తానంటే ఒప్పుకుంటారా? ఒక ప్రభుత్వ కార్యాలయంలో బయట వాడు వచ్చి ఆల్రెడీ రిటైర్ అయిన వాళ్ళకి చాదస్తం ఎక్కువ ఉంటుంది, అది వీళ్ళు ఒప్పుకోలేరు. కాబట్టి ఇది అవసరమా అనవసరమా అంటే, ఆ రిటైర్ అయ్యి ఖాళీగా కూర్చుని రోజు టీ తాగుతా, లేకపోతే ఏ జావ తాగుతాను కబుర్లు చెప్పుకుంటే వాళ్ళకి కాలక్షేపం ఒక ఇది ఉంటుంది. అది చంద్రబాబు గారి పట్ల పాజిటివ్నెస్ ఉంటుంది. అదే బాబు గారికి కాదు అసలు లాజిక్ అది.